హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజైతే నేను సింపుల్గా పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. పప్పుచారు కూడా వీడియోనైనా అనుకోవద్దండి. ఒక్కొక్కసారి నోటికి ఏమి తినాలనిపించలేనప్పుడు, లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టిన కర్రీతో మనకి తినాలనిపించలేనప్పుడు ఇలా ఒక్కసారి పప్పుచారుతో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో అయితే చూసేయండి. ముందుగా పప్పుచారు కోసం కుక్కర్లో పప్పు అయితే వేసుకొని ఇలా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పట్టిన పప్పులో 4-5 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు అయితే వేసి తగినన్ని నీళ్లు పోసి 5-6 విజిల్ అయితే రానివ్వాలి. కుక్కర్ని బట్టి విజిల్ రానియండి. విజిల్ వేసి లోపల పప్పుచారు కోసం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. పప్పు విజిల్ వేసేసిన తర్వాత ఇలా విస్కర్ లేదా పప్పు గుత్తితోని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. పప్పుని చాలా మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలండి. అయితే ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ మీద తాలింపు కోసం వేరే గిన్నె అయితే పెట్టేశానండి. పెట్టిన తర్వాత 2 స్పూన్లు నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, పోపులు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇవి వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి అయితే ఇలా తుంచి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత గుప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చిన్న మంట మీద ఇవన్నీ దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత అయితే చిటికెడు ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసిన తర్వాత ఫస్టే మదిపి పెట్టుకున్న పప్పు కూడా వేసేసుకుంటున్నానండి. అయితే ఇది ముద్దగా వేసేసుకున్న తర్వాత కొద్దిగా నూనెలో వేగిన తర్వాత అయితే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అయితే ఇది చింతపండు గుజ్జుతో నానబెట్టిన నీళ్ళు మాత్రమే అండి. మీకు పప్పుచారు ఎంత పలుసగా కావాలో లేదా క్వాంటిటీ ఎంత ఎక్కువ కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసి అయితే మరిగించుకోవాలండి. నేనైతే చింతపండుకి నీళ్ళు వాడాను కదా, దానికి 2 నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇది పప్పుకి చింతపండుకి కరెక్ట్ కొలతలతో అయితే నీళ్ళు పోసుకున్నానండి. లేదు మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా నీళ్ళు వేసి అయితే మరిగించుకోవచ్చు. ఇలా నీళ్ళు, పప్పు, చింతపండు వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఇలా మరిగేటప్పుడు దగ్గరుండి కలుపుకుంటూ మరిగించుకోవాలండి. లేదంటే మొత్తం పప్పుచారు పొంగిపోయి పోతుంది కదా, అందుకోసమని దగ్గరుండి ఇలా గరిటతో ఎత్తిపోసుకొని కలుపుతూ మరిగించుకుంటే పప్పుచారు అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పుచారు గరిటతో ఎత్తిపోసి మరిగించుకోవడం వల్ల చిక్కదనం కూడా ఏర్పడుతుంది. పప్పుచారు మొత్తం ఇలా మరిగిన తర్వాత అయితే మీరు పోసుకున్న నీళ్ళకి మరిగిన పప్పుచారుకి అడ్జస్ట్ చూసుకొని ఇంకా దించేసుకోవడమే. మీకు పప్పుచారు క్వాంటిటీ చూసుకున్న తర్వాత అయితే ఇలా చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా పొట్టకి హాయిగా ఉంటుంది, చేసుకోవడానికి తేలిగ్గా కూడా ఉంటుంది. మనకి ఇంట్లో కూరలు తినాలనిపించలేనప్పుడు ఇలా ఒక్కసారి పల్సగా పప్పుచారు కారం లేకుండా, టమోటాలు ఏమీ లేకుండా ఒకసారి అయితే సింపుల్గా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపో.